హలో అండి, నేను మీ శిరీష బాలు. ఈరోజు వడియాల పులుసు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. ప్రీవియస్ వీడియోలో చూపించాను కదండి వడియాలు ఏ విధంగా పెట్టుకోవాలనేది. ఇలా వడియాలన్నీ పెట్టుకున్న తర్వాత కొన్ని తీసుకొని నూనెలో వేయించుకోండి. వీటిని నూనెలో వేయించుకొని స్నాక్స్గా తీసుకోవచ్చు, వాటిని పులుసుగా కూడా చేయొచ్చు. ఇది ఎక్కువ ఆంధ్రాలో చేస్తారండి, ఆంధ్ర స్పెషల్ వంటకం. సో ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించి ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోండి. వీటిని ఈవినింగ్ స్నాక్స్గా కూడా తీసుకోవచ్చు. రిమైనింగ్ ఉన్న ఆయిల్లోనే మీకు పోపు, పచ్చిమిర్చి, జీలకర్ర యాడ్ చేయండి. పచ్చిమిర్చి కొంచెం మగ్గాక ఆనియన్స్ను వేయండి. పసుపుని యాడ్ చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేయండి. యాడ్ చేసి కలబెట్టండి పూర్తిగా. ఒక ప్లేట్ పెట్టి మగ్గించండి ఆనియన్స్ మొత్తం. ఒక 10 మినిట్స్ తర్వాత ప్లేట్ తీసి ఒకసారి చూడండి. కలబెట్టి సాల్ట్, కారం వేసి కలబెట్టండి. ఈ విధంగా కలబెట్టిన తర్వాత మీకు చింతపండు జ్యూస్ కూడా యాడ్ చేయండి. మీకు పులుపుకు తగ్గట్టుగా చింతపండు జ్యూస్ని వాటర్ని మిక్స్ చేసి యాడ్ చేసి ఈ విధంగా వేసుకోండి. వేయించి పెట్టుకున్న వడియాల్ని కూడా తీసుకొని ఈ పులుసులో వేయండి. వడియాలు మొత్తం ఉడకాలి. వడియాలు మొత్తం ఉడికేంత వరకు ఉంచండి. నాకు పులుపుగా ఉందని కొంచెం వాటర్ యాడ్ చేశాను. మీకు తగ్గట్టుగా పులుపుకి మీకు వాటర్ యాడ్ చేసుకోండి. ఒక 15 మినిట్స్ వరకు ఉడికించిన తర్వాత మనకి వడియాలు మొత్తం ఇలా కుక్ అవుతాయి, మంచి స్మెల్ వస్తుంది. సో ఆ టైంలో మీరు ధనియా పౌడర్ వేసి కలబెట్టండి. కొంచెం దగ్గరకు అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇంతేనండి, వడియాల పులుసు రెడీ. ఒక బౌల్లోకి తీసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోండి. వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుంది ఈ వడియాల పులుసు. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.